హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి పెడుతున్నాం. ఇంగ్రీడియంట్స్ ఏందో చూడండి. ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని అందులో కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి, ఇందులో మేము కారం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్తోని చేస్తున్నాం. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక పల్లీలు వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ జీలకర్ర, మంచిగా డైజెషన్ అవుతుంది జీలకర్ర వేసుకుంటే. 1/2 స్పూన్ ఓమా కూడా మంచిగా డైజెషన్ అయితే ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 గుప్పెడు కరివేపాకు, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పుట్నాల పప్పు ఇలా చల్లుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ రాయాలి. ఆయిల్ మాడిపోకుండా ఆయిల్ రాసి ఈ పిండి ముద్దని దాంట్లో ఒత్తుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఆ పిండి అనేది పల్చగా ఒత్తుకున్నాక ఇలా చిన్న గుంటలు చేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. అప్పుడు సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది. లిడ్ క్లోజ్ చేయాలి. లిడ్ పెట్టుకుంటేనే సర్వపిండి మంచిగా ఫ్రై అవుతుంది. 5 మినిట్స్లో సర్వపిండి రెడీ. మేము ఎండు కారం వేసుకోలేదు కాబట్టి ఇలా వైట్ ఉంది. పచ్చిమిర్చి కారంతో చేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కారంతో చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది. మంచిగా వర్షం పడినప్పుడు ఇలా స్నాక్స్ లాగా చేసుకొని తినేయడమే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, హెల్దీ కూడా.